హాయ్ హలో వెల్కమ్ టు లేటెస్ట్ వెల్త్. ఈ రోజు 33/2026 ఈ రోజు స్టాక్ మార్కెట్ ఎనాలిసిస్. ఈ రోజు మన యొక్క స్టాక్ మార్కెట్ ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మొత్తం వీడియో అంతా అయిపోయాక మీ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే నిఫ్టీ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీక్ సెక్టర్స్ ఏంటి, స్ట్రాంగ్ సెక్టర్స్ ఏంటి, కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ వ్యూ ఏంటి, అలానే నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, కీ లెసన్స్ ఏంటి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, రేపు ఏ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టాలి, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండవచ్చు, అలానే ఆప్షన్ స్ట్రాటజీ ఏంటనేది క్లియర్ గా ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ వచ్చేసరికల్లా ఈ రోజు ఫాలో అయింది 22,331 కి. ఆర్ఎస్సి చూస్తే కూడా 45 దగ్గర ఉంది. ఇప్పుడు మీరు క్లియర్ ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ లో చూసుకుంటే గనక ఆ టైం ఫ్రేమ్ లో ఇదొక బుల్లిష్ ప్యాటర్న్ లో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెన్సెక్స్ వచ్చేసరికి కూడా ఈ రోజు 71,947 దగ్గర డౌన్ లోనే క్లోజ్ అయింది. ఈ రోజు సెన్సెక్స్ కూడా పడిపోయింది. ఇది కూడా చూస్తే బుల్లిష్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో రేపటి మార్కెట్ లో చూసుకోండి ఒకసారి ఈ ప్యాటర్న్ బ్రేక్ అవుతుందా లేదా అనేది. ఆర్ఎస్ఐ కూడా సిమిలర్ గా 46 దగ్గర ఉంది. మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూస్తే కనుక ఎక్స్ట్రీమ్ ఫియర్ లోనే నడుస్తుంది ఇంకా. సో ఇది ఈ యొక్క మార్కెట్ మూడ్ ఇండెక్స్ నుంచి బయటికి మాత్రం రావట్లేదు, ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్ నుంచి. సో జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకోండి. నెక్స్ట్ గిఫ్ట్ నిఫ్టీ అండ్ ఇండియా విఐఎక్స్ గురించి చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికల్లా 22,432. సో ఒక రకంగా చెప్పాలంటే కాషియస్ సెంటిమెంట్. ఆ తర్వాత ఇండియా విఐఎక్స్ వచ్చేసరికల్లా 4% ఫియర్ అనేది పెరిగింది. విఐఎక్స్ పెరిగితే మార్కెట్ కామ్ కాదు, వాల్టైల్ ఉంటుంది. సింపుల్గా విఐఎక్స్ హై ఉంటే టెన్షన్ హై ఉంటుంది, విఐఎక్స్ లో ఉంటే రిలాక్సేషన్ ఫీ. ఇప్పుడు సెక్టరల్ పర్ఫార్మెన్స్ అప్వర్డ్స్. సో రిలేటివ్ అవుట్ పర్ఫార్మెన్స్ లీస్ట్ వీక్ అనమాట. సో ఫార్మా అనేది డౌన్ 1.48%. సో రిలేటివ్ అవుట్ పర్ఫార్మెన్స్. ఐటీ కూడా డౌన్ అనమాట 1.62 పర్ఫార్మెన్స్. సో ఏది లేదు. కానీ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకుంది అయితే లీస్ట్ అనమాట. ఇప్పుడు సెక్టరల్ పర్ఫార్మెన్స్ డౌన్వర్డ్ చూసుకుంటే బ్యాంకింగ్ పిఎస్యు బ్యాంక్ వచ్చేసరికల్లా 3.82% నుంచి 4.56%. ఇది బిగ్గెస్ట్ డ్రాగ్. ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చేసరికి 3.49% డౌన్ ఉంది. ఆటో సెక్టర్ డౌన్ ఉంది. ఎఫ్ఎంసీజీ కూడా డౌన్ ఉంది. బ్యాంకింగ్ కొలాప్స్ అంటే బ్యాంకింగ్ సెక్టర్ కొలాప్స్ అంటే మార్కెట్ బ్యాక్ బోన్ అనేది బ్రేక్ అయినట్టే. హౌస్లో పిల్లర్ పడిపోయిందంటే రూఫ్ ఆటోమేటికల్ కొలాప్స్ అవుతుంది కదా. సేమ్ బ్యాంకింగ్ సెక్టర్ పడిపోతే మన యొక్క స్టాక్ మార్కెట్ పైన హెవీ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు కరెన్సీస్ అండ్ కమోడిటీస్. క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి ఆయిల్ షార్ప్లీ అప్. సో ఈ ఆయిల్ షార్ప్లీ అప్ వల్ల ఏమైందంటే ఇంపాక్ట్ అనేది పడింది. వెయిట్ పైన పడిందంటే ఫ్యూయల్ ప్రైసెస్ పైన పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, కార్పొరేట్ మార్జిన్స్ అనేది తగ్గాయి, బ్యాంకింగ్ అండ్ ఆటో సెక్టర్స్ పైన హెవీ ప్రెషర్ అనేది పడింది. ఆయిల్ రైజ్ అయితే ఇండియాకి హెడ్ఏక్, ఇండియన్ స్టాక్ మార్కెట్ కి మెయిన్ గా. గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే మిక్స్డ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో సేఫ్ హెవెన్ సపోర్ట్ ఉన్న మార్కెట్ ని లిఫ్ట్ చేయలేకపోయింది. ఆ తర్వాత యూఎస్డి ఐఎన్ఆర్ వచ్చేసరికల్లా రూపీ నియర్ రికార్డ్ వీక్ లో ఉంది. సో ఇంపోర్ట్స్ అనేది కాస్ట్లీ అయిపోతాయి, ఎఫ్ఐఐ సెంటిమెంట్ అనేది వీక్ అయిపోతుంది. కీ మార్కెట్ డ్రైవర్స్. యుఎస్ ఇరాన్ వార్ 5th వీక్ నడుస్తుంది. సో దీనివల్ల మన మార్కెట్ ఈరోజు ఫాల్ అయింది ఇంత ముందులానే. ఆయిల్ హై అంటే ఇన్ఫ్లేషన్ ఫియర్ ఉంటుంది. సో మార్కెట్ సెల్ ఆఫ్ ఉంటుంది. మిడిల్ క్లాస్ వర్షన్లో చెప్పాలంటే పెట్రోల్ పెరిగితే బడ్జెట్ డిస్టర్బ్ అవుతుంది. మార్కెట్ వర్షన్ ఇండెసిస్ ఆల్రెడీ రియాక్ట్ అయిపోయాయి. ఇప్పుడు టెక్నికల్ వ్యూ. రెసిస్టెన్స్ లెవెల్స్ 22,550 దగ్గర ఉంది, అట్లానే 22,700. ఆ తర్వాత 22,900 నుంచి 23,000 దగ్గర ఉంది. సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి 22,200 నుంచి 22,000 దగ్గర ఉంది. సో బిలో 21,700 అంటే కొంచెం డేంజరే. మార్కెట్ ఇప్పుడు కొంచెం మేజర్ డేంజర్ జోన్లో ఉంది, చూసుకోండి. కొంచెం సపోర్ట్ బ్రేక్ అయితే కనుక డౌన్ సైడ్ అనేది యాక్సలరేట్ అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క లెవెల్స్లో చూసుకోండి ఒకవేళ సపోర్ట్ డౌన్ అవుతుందా లేదా అనేది. ఇది వచ్చేసరికి మన నిఫ్టీ సెన్సెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పర్ఫార్మెన్స్. సెన్సెక్స్ వచ్చేసరికి కూడా 72,500 ఉంది, 73,000 ఉంది రెసిస్టెన్స్ లెవెల్స్లో. అలానే సపోర్ట్ వచ్చేసరికి 71,000 నుంచి 70,500 దగ్గర ఉంది. ఇప్పుడు వాట్ టు లెర్న్ అండ్ బిహేవియరల్ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. జియో పొలిటికల్ ఈవెంట్స్ డామినేట్ చేసే మార్కెట్స్ని. ఆయిల్ స్పైక్ అయిందంటే అది ఇండియాకి బిగ్గెస్ట్ రిస్క్స్. చార్ట్ ఒక్కటే ఇక్కడ సరిపోదు స్టడీ చేయడానికి. మార్కెట్ అనేది గ్లోబల్ న్యూస్ మీద రియాక్ట్ అవుతుంది. సో బిహేవియరల్ మిస్టేక్స్ వచ్చేసరికల్లా ఫాలింగ్ మార్కెట్లో యావరేజింగ్ చేసుకోవాలి. సో స్టాప్ లాస్ అనేది గ్యారంటీ పెట్టుకోవాలి. డిప్ బై చేస్తుంటే డిప్ ఇంకా డీపర్ అవుతుంది. సో జాగ్రత్తగా అనాలిసిస్ చేసి మీకు
పలానా సపోర్ట్ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవుతుందని మీకు క్లియర్గా తెలిస్తేనే ఆ యొక్క జోన్లో స్టాప్ లాస్ పెట్టుకుని ఎంటర్ అవ్వండి. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ గురించి చూసుకుందాం. సో స్మాల్ పొజిషన్స్ సైజ్ అనేది పెట్టుకోవాలి, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది ఉండాలి. హై విఐఎక్స్ ఉందంటే హై కాషన్, రాంగ్ సైడ్లో ఉంటే మీ యొక్క క్యాపిటల్ అనేది తొందరగా పోతుంది, ఒక రకంగా మెల్ట్ అయిపోతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. స్టాక్స్ టు వాచ్ టుమారో. ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ అనేది పడిపోయింది కాబట్టి రేపు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. రేపు ఇన్ ద సెన్స్ ఎల్లుండి అన్నమాట. రేపు మార్కెట్ హాలిడే ఉంది మహావీర్ జయంతి సందర్భంగా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకోండి. ఈరోజు అవి వెరీ వీక్ ఉన్నాయి కాబట్టి రేపు రికవరీ సిగ్నల్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆయిల్ రిలేటెడ్ ఆర్ డిఫెన్సివ్ నేమ్స్ ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా రిలేటివ్ స్ట్రెంత్ చూపించాయి కొంచెం. ఆ తర్వాత ఫార్మా స్టాక్స్ సో కొంచెం రిజైలెంట్గా, డిప్స్ అనేది ఫార్మా సెక్టర్ కొంచెం తొందరగా బై చేస్తుంటారు. సో ఈ యొక్క సెక్టర్స్ అనేది, ఈ యొక్క స్టాక్స్ అనేది గమనించుకోండి. రేపు హాలిడే కాబట్టి ఒకసారి మీరు కూడా అనాలిసిస్ చేయండి. అలానే కింద కామెంట్ బాక్స్లో మీరు చేసినటువంటి అనాలిసిస్ ప్రకారంగా మీకేమనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. మార్కెట్ డౌన్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మిస్ కాకండి. సో అప్కమింగ్ ఈవెంట్స్ చూసుకుంటే కనుక యుఎస్ ఇరాన్ వార్ అప్డేట్స్ జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్, ఎఫ్ఐఎఫ్ ఫ్లో డేటా, గ్లోబల్ మార్కెట్ క్యూస్, యుఎస్ మార్కెట్స్, ఏషియన్ ఓపెన్, యుఎస్ ఇరాన్. నెక్స్ట్ మన మార్కెట్ మూవ్ అనేది పూర్తిగా గ్లోబల్ ట్రిగర్స్ మీదనే ఉంది. సో ఇది ఫైనల్ స్ట్రాటజీ ఏంటంటే అగ్రెసివ్ బయింగ్ అనేది అవాయిడ్ చేయండి. ఓన్లీ కన్ఫర్మ్డ్ ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మాత్రమే స్టాప్ లాస్ ఎంటర్ అవ్వండి. డౌన్ ట్రెండ్ రెస్పెక్ట్ చేయాలి, క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలి. స్ట్రాంగ్ స్టాక్స్ ఏంటి, అలానే వీక్ స్టాక్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అయ్యంతో మేము కూడా అనాలిసిస్ చేసి మీ ఒక అనాలిసిస్ ఎంతవరకు కరెక్టో కూడా మేము చూస్తాము. మీకు ఒక నెంబర్ చెప్తాను, అందరూ ఆ నెంబర్ని నోట్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి. ఫ్రీ కోచింగ్ కోసం ఈ నెంబర్కి ఖచ్చితంగా ఇప్పుడే హాయ్ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. 6303235744. మళ్ళీ చెప్తున్నాను, 6303235744. ఇప్పుడే ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. రోజు ఇలానే మీకు డైలీ మార్కెట్ అప్డేట్స్ రావాలంటే మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెంచండి.